హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 84. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రాజారావు గారి ఇంట్లోకి 5 దుండగులు చేరారు. వాళ్ళలో 2 బామ్మ అడ్డుకుంటే ఒకడు వెనక నుంచి వచ్చి మంజుని విసిరిపాడేశాడు. ఇంకొకడు మీరాని గట్టిగా చేత్తో పట్టుకున్నాడు. దాంతో మీరా వాడి చేతుల నుంచి తన చేతుల్ని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంది. వదులు వదులు, నేను రాను నీతో, నన్ను వదిలేయి అని భయంతో అంది మీరా. మీరా అలా అనేసరికి బామ్మ దృష్టి మీరా మీదికి వెళ్ళింది. దాంతో బామ్మ దగ్గర ఉన్న మరో 2 బామ్మ చేతుల్లో నుంచి కర్రని లాక్కొని దాన్ని విరగొట్టేసి పక్కకు పడేశారు. ఇంకొకడు బామ్మ చేతులను గట్టిగా వెనక్కు వైపు పట్టేశాడు. అమ్మా మీరా జాగ్రత్త అని బామ్మ అనేలోపే అంతా జరిగిపోయింది. వదలరా నన్ను, నా మనవరాల్ని ఏం చేయకండ్రా, అసలు ఎవర్రా మీరు, వదలండి అని తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అంది సూరమ్మత్త. ఈ ముసల్ది చాలా మాట్లాడుతుంది, లాక్కెళ్ళి స్టోర్ రూమ్లో పడేయండిరా అని ఆ 5వ వ్యక్తి అనడంతో బామ్మని పట్టుకొని 2 తనని బలవంతంగా పక్కనే ఉన్న రూమ్లోకి లాక్కెళ్ళిపోయారు. వదలండిరా, నా మనవరాల్ని ఏం చేయకండి, వదలండి అని అంటూ బామ్మ తనని తాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. మంజు కూడా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కానీ వాళ్ళు తనకన్నా బలంగా ఉండడం వల్ల తన వల్ల అవ్వలేదు. మంజుని వాళ్ళు గట్టిగా ఒక చెంపదెబ్బ కొట్టి తన స్పృహ తప్పిపోయేలా చేశారు. అన్నా, ఇది కూడా బాగానే ఉంది, దీన్ని కూడా తీసుకెళ్దామా అని మంజుని కామభావంతో చూస్తూ అన్నాడు ఒకడు. నీకు ఎవ్వరు నచ్చితే వాళ్ళని తీసుకొని పద అని మీరాని చూస్తూ దీన్ని కూడా తీసుకొని పదండి అని అన్నాడు ఆ గ్యాంగ్ లీడర్. నేను రాను, నన్ను వదిలేయండి, బామ్మ కాపాడు, అమ్మా అమ్మా అని అంటూ మీరా ఏడుస్తూ ఉంది. కానీ వాడు మాత్రం మీరా చేయి గట్టిగా పట్టుకొని లాక్కెళ్తూ ఉన్నాడు. ఇంకో వ్యక్తి మంజుని తన భుజాల మీద వేసుకొని భలే ఉందిరా, ఇవాళ రాత్రికి దీని పని ఏంటో చూడాలి అని అన్నాడు. దాని పనే కాదురా, దీని పని కూడా చూడాలి, పిల్ల బాగానే ఉంది, ఊళ్ళో వాళ్ళందరికంట ఎందుకు పడనివ్వలేదా అని అనుకున్నా, దీని అందాన్ని చూసి అన్నమాట, దీని అందాన్ని ఎలా అయినా అనుభవించాలి అని అంటూ కామభావంతో పైనుంచి కింది వరకు చూస్తూ ఆ 5వ వ్యక్తి అన్నాడు. మీరాకి ఆ చూపులు అస్సలు నచ్చలేదు. తను ఏడుస్తూనే తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. వదులు, నన్ను వదులు, నేను మా అమ్మకి చెప్తా, వదులు నన్ను అని ఏడుస్తూ అంది మీరా. ఆ 5వ వ్యక్తి మీరాని తన దగ్గరికి లాక్కొని, ఎవరికి చెప్తా, అమ్మకా, ఎక్కడుందమ్మా, ఉందా, లేదు కదా, మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తా పద అని తనని అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. నేను రాను, నువ్వు మంచివాడివి కాదు, నేను నీతో రాను అని అంది మీరా. అవును, మంచివాడిని కాదు, ఇవాళ రాత్రికి నేను ఎంత చెడ్డవాడినో నీకే తెలుస్తుంది, పద నాతో, నా చెడ్డతనం ఏంటో చూపిస్తా అని క్రూరంగా మీరాని లాక్కెళ్తూ తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ 5వ వ్యక్తి. వదులు నన్ను అని మీరా అంటూ పక్కనే ఉన్న ఒక వాజ్ని తీసి గట్టిగా తన చెయ్యి ఎవరైతే పట్టుకున్నాడో వాడి నెత్తి మీద పగలగొట్టింది. దాంతో ఆ వ్యక్తి తన చేతిని వదిలేశాడు. 2 చేతులతో వాడి తలని పట్టుకున్నాడు. మీరా ఇంకోసారి ఆ ఫ్లవర్ పాట్ని ఆ 5వ వ్యక్తి తల మీద గట్టిగా కొట్టింది. మీరా అలా కొడుతుంది అని వాళ్ళు ఊహించలేదు. తను వెంటనే కొంచెం దూరం పరిగెత్తేసరికి ఆ 5వ వ్యక్తి తేరుకొని తొందరగా వచ్చి మీరాని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు. ఎక్కడికి పారిపోతావే, నన్ను కొట్టి పారిపోయి బతుకుదామనుకుంటున్నావా, ఇవాళ రాత్రి వరకైనా నేను బతకనిద్దామనుకున్నా, ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశావు, నేను ఇప్పుడే ఇక్కడే అనుభవిస్తా, నీ పొగరు ఎప్పుడే అనుస్తా అని అంటూ తనని ఒక గదిలోకి లాక్కెళ్తూ పద అని తన చేతిలో నుంచి ఫ్లవర్ పాట్ని లాక్కొని కింద పడేశాడు ఆ 5వ వ్యక్తి. తన 2 చేతులతో పట్టుకొని మీరాని తీసుకెళ్ళి గదిలో ఉన్న బెడ్ మీద పడేశాడు.
వద్దు, నా దగ్గరికి రాకు అని మీరా ఎంత ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఆ వ్యక్తి మీరా మీద పడిపోయాడు. తనని బలవంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా మీరా తన పక్కనే ఉన్న ఒక చెంబు తీసి వాడి తల మీద గట్టిగా మళ్ళీ కొట్టేసింది. రెండోసారి కూడా అదే ప్లేస్లో తగలడంతో ఆ వ్యక్తి గట్టిగా అరిచాడు. దాంతో మీరాకి అక్కడి నుంచి లేచే సమయం దొరికింది. తను వెంటనే లేచి బయటకి పారిపోవాలని చూసింది. తను బయటకి వస్తూ ఉండగా ఆ 5వ వ్యక్తి కూడా తన వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి తనని పట్టుకోవాలని చూశాడు. మిగిలిన 4 కూడా వచ్చి మీరాని పట్టుకోవాలనుకున్నారు. కానీ అప్పుడే గౌతమ్ వెనక నుంచి వచ్చి ఒక ఐరన్ రాడ్తో ఆ గదిలో నుంచి వచ్చే వ్యక్తి తల మీద వెనక నుంచి కొట్టేశాడు. దాంతో వాడు అక్కడే పడిపోయాడు. వాడి తల నుంచి రక్తం వస్తుంది. 3 సార్లు తగిలిన చోటే దెబ్బ తగలడంతో వాడి తల పగిలిపోయింది. గౌతమ్ని అక్కడ చూసి బావా అనుకుంటూ గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ని గట్టిగా పట్టేసుకుంది మీరా. మరి ఇంతకీ 5 ఎవరంటారు? వీళ్ళని బంగారాజు పంపించుంటాడా? పంపిస్తే వీళ్ళు ఇక్కడే ఆగుతారా, లేదా గౌతమ్ అందరినీ రక్షిస్తాడా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ స్టోరీలో మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ని ప్రెస్ చేసి స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.